శ్రేష్ఠారా ఇంకో కథ చెప్తాను వినండి. పూర్వము తుంగజరుడ రాజుకరుడు ప్రజలను కన్న తండ్రి వలె చూస్తూ రాజ్య పరిపాలన చేస్తుండేవాడు. ఆ రాజు ఒక రోజు అడవికి వెళ్లి అనేక జంతువులను వేటాడి తిరిగి తన రాజ్యానికి కింద భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్మృతం చేస్తున్నారు. ఆ యొక్క రాజుగారు మనోగర్వం చేత అక్కడ ఉన్నటువంటి స్వామి వారికి నమస్కారమైన చేయలేకపోయాడు. అటు తర్వాత గొల్లవారు ప్రసాదం తీసుకొచ్చి రాజు ముందర ఉంచి మరలా పూజా స్థలానికి చేరుకున్నారు. అందరూ భక్తితో ప్రసాదం స్వీకరించారు. రాజు ప్రసాదం స్వీకరించకుండానే తన రాజ్యానికి వెళ్లిపోయాడు. అందువలన సత్యనారాయణ స్వామికి ఆ యొక్క రాజుపై కోపం వచ్చింది. అప్పుడు రాజుకున్నటువంటి 100 మంది కుమారులు హరించిపోయారు. క్రమంగా దరిద్రం సంభవించింది. తర్వాత అనేక కష్టములు సంప్రాప్తయ్యాయి. ఇదంతా రాజు తనలోనే తను అనుకున్నారు. ఆహా, గొల్లవారిచ్చినారని నీచంగా భావించి సత్యనారాయణ స్వామి ప్రసాదమును తిరస్కరించాను కదా, అందుచేత సత్యదేవుడికి నాపై కోపం వచ్చింది. నాకు ఇటువంటి పరిస్థితులు కలుగుతుందని ఆలోచించుకొని వెంటనే ఆ యొక్క రాజుగారు ఆ యొక్క గొల్లవారి వద్దకు వెళ్ళి భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్మృతం చేసినాడు. అటు తర్వాత ఆ యొక్క రాజుగారు మరలా ధనవంతుడైనాడు, పుత్రవంతుడైనాడు. బ్రతికున్నంత కాలం సుఖంగా ఉండి ఆంత్యం నా స్వర్గలోకానికి చేరుకున్నారు. మహాప్రభు అయిన వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో, ఎవరైతే కథను భక్తితో వింటారో వారు ధనవంతులు అవుతారు. బంధనం పొందిన వారు విముక్తి పొందుతారు. భయగ్రస్తులకు భయం తొలగిపోతుంది. సకల అభిష్టములు పొందిన వారై ఆంత్యం నా స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. కావున సత్యనారాయణ సంవ్రత విధానము, వ్రతం యొక్క మహత్యము, అందువలన లభించే ఫలితము కూడా వివరించాము. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్వేశ్వరుడని, కొందరు సత్యనారాయణని, కొందరు సత్యదేవుడని పిలుచుకుంటారు. సనాతుడైన శ్రీహరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుతూ వారి యొక్క కోరికలు తీరుస్తుంటారు. వ్రతము చేయట శక్తి లేకున్నచో ఎవరైనా విన్నను సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోను, సకల సంపదలు కలుగును. ఇది స్కాంద పురాణే దేవాకాండే సత్యనారాయణ కథ పంచమోధ్యాయ సమాప్త. జయ శ్రీ రమా సత్యనారాయణ స్వాముల వారికి జై. ఏమైనా సంవత్సరం ఏం చేస్తున్నావు? వచ్చిందా? ఏమట్లా పట్టుకున్నావు అంతే. చూద్దాం కదా. మా పడి ప్రసాదం ఇవ్వాలి. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. రక్షాలయామి, పాదం రక్షాలయామి, పునం జద్ధాజునియం సమర్పయామి. అక్షతలు పెట్టండి. తాంబూలం మృదురీయత కలనీరాజనం కొలచి రతులీరమ్మ మనసారా స్వామిని కొలచి రతులీరమ్మ. నోచిన వారికి నోచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులట. సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి రతులీరమ్మ. మనసారా స్వామిని కొలచి రతులీరమ్మ. కొలిచే దైవం ఈ దైవం, అన్నవరములో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి రతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కొలకడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి రతులీరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమలరించి ఈ
సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణి సేవకులారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులివ్వమ్మ. ఇక్కడ అందరూ చూడండి వెనుక పోయింది వీడియోలో మంచిగా వెనకాల చూస్తున్నాను. ఓకే నచ్చింది మాటలు వినిపిస్తున్నాయి ఏమన్నా? ఇంకో పాట పాడండి ఒకటి. సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః సద్యో జాతం ప్రవధ్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవోద్భవాయ నమః. ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి దర్శయామి నమస్కరామి. రాములవారికి జై. పేరెంట్కి వేసుకో ఫస్ట్. జాగ్రత్తలు కూడా అయ్యగారే చెప్పాలి. లేకపోతే ఒక ఆమె కన్నా అక్కడే సురసురాను. దేవతాభ్యో నమో నమః. యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ సానిధానం ప్రదక్షిణం వదే వదే పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాప సంభవాత్ త్రాహి మాం కృపయా దేవాచరణాగతవత్సల అన్యదాచరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ శ్రీకారుణ్య భావేన రక్ష రక్షా జగద్గురు. ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన వాహన షోడోపచార భగవాన్ సర్వాత్మక సుప్రేతో వరదో భవంతు. రమా సత్యనారాయణ స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అక్షంతరించి నమస్కారం చేసుకోండి. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోరండి. అయ్యా టీ కప్స్ ఎక్కడ ఉన్నాయి? లోపలికి వెళ్ళండి, తీయండి, చేయగలుగుకోండి. పిలిచిన సౌమ్య శతమానం భూతదాయుష్మృతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టగంధాయినారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తో నిత్యశ్రీరస్తో నిత్య సన్మంగళాని భవంతు. శ్రీ రమా సత్యనారాయణ స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తో తథాస్తు. హడ్డీలో పడకపోతే స్టేటస్ లా అదాన్ని